హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? థంబ్నెయిల్లో చూసి మీకు అర్థమై ఉంటుంది కదండి. చాలా ఈజీగా లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేసి కుట్టుకోవాలో నేను వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో చివరి వరకు చూడండి. చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. దానికోసం ముందు మనకు ఆదికి ఇచ్చిన డ్రెస్ ఏదైతే ఉందో దాని పొడవు, అలాగే చంక దగ్గర, ఆ చంక దగ్గర నుండి ఈ చంక దగ్గర వరకు లూజు ఎంత ఉందో మనం పక్కన రాసి పెట్టుకోవాలండి. అప్పుడు మనకి మార్కింగ్ వేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. తర్వాత నెక్ అండ్ షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలండి. చూసుకుని ఇప్పుడు దాని ప్రకారం మనం లైనింగ్ పీస్ని ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకోవాలి కదా. దానికోసం లైనింగ్ పీస్ని అయితే నేను ఫోల్డ్ చేసుకున్నానండి. చూసారా, ఇలా అనమాట. అయితే కింద హెచ్చు తగ్గులు తీసేయడానికి ఒక లైన్ డ్రా చేసుకున్నాను. తర్వాత ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ లైన్ కూడా డ్రా చేసుకున్నానండి. తర్వాత లాంగ్ ఫ్రాక్ బాడీ పొడవు మార్క్ చేసుకున్నానండి. పొడవు వచ్చేసి నాకు 13 ఇంచులు. అయితే పైన ఒక 1/2 ఇంచు, కింద ఒక 1/2 ఇంచు కలిపి నేను 14 ఇంచులు అయితే డ్రా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్ మరియు షోల్డర్ కోసం అయితే నేను 6.5 ఇంచులు డ్రా చేశానండి. నెక్ కోసం 3 ఇంచులు డ్రా చేసుకున్నాను, మిగతాది షోల్డర్ కోసం ఉంచాను. తర్వాత ఆర్మ్ డౌన్ కోసం 5.5 ఇంచులు మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేశానండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచులు అండి నాకు. నడుం లూజ్ వచ్చేసి 9 ఇంచులు. ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ డ్రా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారా, ఇలా అనమాట. అయితే ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్ నెక్ నేను 5 ఇంచెస్ కిందికి మార్క్ చేసుకున్నానండి. అయితే పైన నెక్ ఎంత విడుతుందో కొలుచుకుని అదే ప్రకారం కింద కూడా ఒక మార్కింగ్ వేసుకుని ఒక డబ్బా లాగా, ఒక స్క్వేర్ లాగా డ్రా చేసుకోవాలండి. ఇలా అనమాట. నేను దీనికి ప్యాన్ నెక్ ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. అందుకనేసి నేను 5 ఇంచెస్ పెట్టా. ఒక 1 ఇంచ్ కిందకి డౌన్ అవుతుంది అనమాట. కిందకి 1 ఇంచ్ ఇంకొక మార్కింగ్ పెట్టుకుని నెక్ కోసం. ఇప్పుడు పైనుంచి రౌండ్ షేప్ డ్రా చేసుకుని కింద మనం 5.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసాం కదా, అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్కి ఒక మార్క్ పెట్టి ఇప్పుడు క్రాస్గా ఒక లైన్ డ్రా చేయాలండి. అప్పుడు మనకి చిన్న వీ షేప్ వస్తుంది. ఇలా అనమాట. ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అదే ప్రకారంగా కట్ చేసుకోవాలండి. ఇలా అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకుందామండి. మనం ఏ షేప్లో అయితే డ్రా చేసామో అదే షేప్లో కట్ చేసుకుందాం. ఇప్పుడు దీని ప్రకారంగా మనం పొడవు, వెడల్పు అంతా బ్యాక్ పార్ట్ కోసం కావాలి కదా. ఇదే పీస్ని మనం లైనింగ్ పైన పెట్టి బ్యాక్ పార్ట్ కూడా కట్ చేద్దామండి. అయితే బ్యాక్ పార్ట్లో నెక్ వచ్చేసి నేను పాట్ నెక్ పెడుతున్నానండి, విత్ బోట్ నెక్. ఇలా అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం మనం ఏదైతే ఫోల్డింగ్ వేసుకున్న లైనింగ్ ఉందో ఫోల్డింగ్ ఉన్న వైపు మన వైపు పెట్టుకుని ఓపెన్స్ అటువైపు పెట్టి అదే ప్రకారంగా పొడవు, వెడల్పు ఉండేలాగా చూసి కట్ చేసేసుకోవాలండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా అనమాట. ఇలా కట్ చేసుకుని ఇప్పుడు మనం నెక్ ఎంత ఉందో అంతవరకు ఒక మార్కింగ్ అయితే చేసుకుని మనం బ్యాక్ నెక్ అయితే డ్రా చేసుకుందాం ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ కోసం ఒక 3 ఇంచులు నేను బోట్ నెక్ కోసం డ్రా చేసుకుంటున్నానండి. ఆ 3 ఇంచుల వరకు ఒక బాక్స్ షేప్ అయితే గీసుకుంటున్నానండి. తర్వాత కిందికి వచ్చేసి 9.5 కన్నా ఒక గీత ఎక్కువ, 1-2 గీతలు ఎక్కువ ఉండేలాగా ఒక మార్కింగ్ చేసుకుంటున్నానండి. అలా అనమాట. మనం పైన 3 ఇంచుల దగ్గర పెట్టాం కదా, అక్కడ 1 ఇంచ్ గ్యాప్ ఉంచి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపి లైన్స్ కొట్టుకోవాలండి, బాక్స్ లాగా అనమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. చూసారా, ఇప్పుడు నేను బోట్ షేప్ ఇస్తున్నాను. తర్వాత కింద వచ్చేసి పాట్ షేప్ అండి, కీ హోల్ నెక్ అంటారు కదా, అది అనమాట. చూసారా, ఇలా అనమాట. ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుని ఇప్పుడు మనం ఎలా అయితే డ్రాయింగ్ చేసామో దాన్ని కట్ చేసి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసి తీసుకోవాలండి. నేను ఈ లాంగ్ ఫ్రాక్కి బుట్ట హ్యాండ్స్ పెట్టబోతున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే బుట్ట హ్యాండ్స్ అయినా స్టిచ్ చేసుకోండి, లేదంటే నార్మల్ హ్యాండ్స్ అయినా పర్వాలేదు, మీ ఇష్టం అది. అంతే అండి. మన ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయాయి. వీటిని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ అయితే చూద్దాం. హ్యాండ్స్ కోసం మనం లైనింగ్ని ఇలా ఫస్ట్ ఒక ఫోల్డింగ్ వేసి తర్వాత ఇంకొక ఫోల్డింగ్ వేసానండి. వేసి హ్యాండ్ లెంత్ అయితే మార్క్ చేసుకున్నానండి.
హ్యాండ్ లెంత్లోంచి 3 ఇంచులు కిందకి ఇంకొక లైన్ డ్రా చేసుకున్నాను. తర్వాత నేను లేస్ అటాచ్ చేస్తాను కదా, ఆ లేస్ ఎంత వెడల్పు ఉందో చూసి దానికోసం కూడా ఒక లైన్ డ్రా చేశానండి. ఇప్పుడు మన హ్యాండ్ పొడవు కన్నా కూడా ఇంకొక 2 ఇంచులు ఎక్స్ట్రా ఉండేలాగా ఒక లైన్ డ్రా చేసుకున్నాను. అర్థమవుతుంది కదా మీకు? ఇలా అనమాట. మన ఒరిజినల్ హ్యాండ్ పొడవు ఏదైతే ఉందో అక్కడి నుంచి మనం హ్యాండ్ ఫస్ట్ అయితే కర్వ్ షేప్ డ్రా చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా అనమాట. ఫస్ట్ మన ఒరిజినల్ హ్యాండ్ పొడవు దగ్గర నుంచి ఇలా కర్వ్ షేప్లో డ్రా చేసుకోవాలి. తర్వాత పైన మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాం కదా పైకి హైటు, అదే 2 ఇంచెస్ వెడల్పు కూడా పెట్టాను. ఇది నేను ఆర్మ్ లోతు కూడా ఇప్పుడే డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్. కానీ బుట్ట హ్యాండ్స్కి ఆర్మ్ లోతు అవసరం లేదండి, మీకు చూపించడం కోసమే నేను ఆర్మ్ లోతు డ్రా చేశాను. మనం పైకి పెట్టిన 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది కదా, అక్కడి నుంచి ఇప్పుడు మనం ఏదైతే షేప్లో హ్యాండ్ కర్వ్ డ్రా చేసామో అదే షేపు చెడిపోకుండా ఉండేలాగా హ్యాండ్ కర్వ్ పైనుంచి కూడా డ్రాయింగ్ చేసి కింద లైన్కి కలిపేయాలండి. అర్థమైంది కదా, పఫ్ లాగా రావటానికి అనమాట. అంతే, హ్యాండ్ కటింగ్ అయితే రెడీ అయింది. అయితే నాకు లైనింగ్కి పీసులు పడతాయండి, వెడల్పు తగ్గింది, అందుకని మెయిన్ క్లాత్ అయితే ఏమీ అటాచ్ చేయవసరం లేదు. అలా అనమాట. కింద ఇది మిగతా శారీ అంతా కింద కుచ్చు పెట్టేసి కుట్టేయమన్నారండి, నార్మల్ కుచ్చులు పెట్టి. అంతే అండి. చూసారా, మన కటింగ్ అయితే పూర్తి అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేదానికన్నా ముందు మనం నెక్ కోసం ఇలా పేస్టింగ్ పేపర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, పేస్టింగ్ పేపర్ని కట్ చేసుకోవాలండి. మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే కటింగ్ చేసుకున్నామో అదే విధంగా పేపర్ మీద పెట్టి ఇలా డ్రాయింగ్ వేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా అనమాట. ఇలా డ్రాయింగ్ వేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కింది వైపుకి మార్క్ చేసుకోవాలన్నమాట. ఒక పట్టీలాగా మన నెక్ షేప్లోనే ఒక పట్టీలాగా వస్తుంది అనమాట. ఇలా పేపర్ని నేను ఫోల్డ్ చేశాను ఫ్రెండ్స్, మీరు మర్చిపోకుండా ఫోల్డ్ చేసుకోండి. సింగిల్ పేపర్ కాదు అది, ఫోల్డింగ్ అయితే వేసాను. ఇప్పుడు మనం డ్రాయింగ్ వేసుకున్నట్టు కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసుకుని ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకుని మిగిలిన లైనింగ్ పైన పెట్టి నేను ఐరన్ చేసి దీన్ని స్టిక్ చేసేసుకున్నానండి. అదైతే మీకు చూపించలేదు. స్టిక్ చేసేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా కట్ చేసేసుకుని సేమ్ ఇదే పద్ధతిలో బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. చూసారా, నేను స్టిక్ చేసేసాను. ఇప్పుడు స్టిచ్చింగ్ దగ్గరకు వచ్చేద్దామండి. ఫస్ట్ మనం కింద బాడీ కింద లెహంగా లాగా ఉంటుంది కదా, దానికోసం లైనింగ్ ఉంది కదా, అది 2 మీటర్స్ కన్నా ఎక్కువ ఉందండి. దానికి కింద అంచు మడిచి కుట్టుకున్నానండి. అంచు మడిచి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను హ్యాండ్స్ అయితే మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపి అటాచ్ చేస్తున్నాను. ఇలా మొత్తం అటాచ్ చేసిన తర్వాత మనం లేస్ కోసం 2 ఇంచ్ ఎక్స్ట్రా లైన్ మార్క్ చేసాం కదా, అది ఆ లేస్ వెడల్పు మళ్ళీ ఒకసారి పెట్టుకుని లేస్ ఎంత వెడల్పులో ఉందో అంతవరకు కట్ చేసేసానండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను బుట్ట హ్యాండ్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. చూసారు కదా, బుట్ట హ్యాండ్స్ కోసం మనం కట్ చేసి తీసుకున్నాం కదా ఒక 2 ఇంచుల పట్టి, ఆ వైపున అనమాట. ఆ వైపున ముందు కుచ్చులు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నానండి. ఒక హాఫ్ ఇంచు ప్రిల్స్ అనమాట. కుచ్చులు అంటే ప్రిల్స్ అంటారు కదా, అవి. ఇలా మొత్తం అంతా మనం చాలా ఎక్స్ట్రా తీసుకున్నాం కదా క్లాత్, మర్చిపోవద్దు. కరెక్ట్ కొలత కాదు ఇది, ఎక్స్ట్రా తీసుకున్నాం. ఇలా అనమాట మొత్తం కుచ్చులు పెట్టేసుకున్నానండి. కొంచెం దగ్గర మన హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతవరకు వచ్చేలాగా కుచ్చులు పెట్టుకోవాలి. కొద్దిగా ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదులేండి, ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది కదా. ఇలా కింది వైపున కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పై వైపున పెడదామండి. పై వైపున పెట్టడానికి కింది వైపున మనం పెట్టిన కుచ్చులు ఎటువైపు పెట్టామో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో అంటే వ్యతిరేక దిశలో కుచ్చులు పెట్టాలండి. కింది వైపు కుచ్చులు పెట్టినప్పుడు నా వైపుకి ఫోల్డింగ్ చేశాను కదా, నా వైపు ఫోల్డింగ్ మీకు కనపడుతుంది కదా, పై వైపున వచ్చేసరికి మీ వైపుకి కనపడుతుంది. అలా అనమాట. అలా పై వైపున కుచ్చులు పెట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఫ్రెండ్స్. అంతే, చాలా ఈజీ అండి బుట్ట హ్యాండ్స్ కుట్టడం అయితే. మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి కుడితే ఈజీగా వచ్చేస్తుందండి. తర్వాత దీనికి కింది వైపున మనం పట్టీ అటాచ్ చేసి లేసు
ఈ శారీలోనే వచ్చిందండి. నేను స్పెషల్ లేస్ ఏం తీసుకోలేదు, దీనికోసం స్పెషల్ పైపింగ్ ఏం తీసుకోలేదు. ఆ శారీలో వచ్చిన లేస్కే పైపింగ్ ఉంటే అదే తీసుకున్నాను. మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారా, నేను కుచ్చులు పెట్టుకున్నాను, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి తీసుకున్న పట్టీ ఏదైతే ఉందో ఆ పట్టీని ఇలా అన్నమాట ఖర్చులు మెయిన్ క్లాత్ వైపుకి వచ్చేలాగే స్టిచ్ చేసుకోండి. అప్పుడు లైనింగ్ క్లాత్ వైపు ఖర్చులు కనపడకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. ఇది నేను స్టిచ్ చేశాను కదా, వీడియోలో చూస్తున్నారు కదా, అలా అన్నమాట. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి లేస్ అటాచ్ చేద్దాం మనం. లేస్ అయితే కరెక్ట్ కొలత అండి హ్యాండ్ లూజ్కి. అందుకని నేను కింద హ్యాండ్ ఎంత మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఎంత ఉన్నా అదేం పట్టించుకోవట్లేదు. ఈ లేస్ని కొలత ప్రకారం చేస్తున్నాను. లేస్ అయితే చూస్తున్నారు కదా, ఇలా అటాచ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత కింది వైపు ఎలా చేయాలో చూపిస్తాను. కింది వైపు అది పైపింగ్ వచ్చింది కదా, ఆ పైపింగ్ లోపలికి ఉందండి. అందుకే నేను ఆ పైపింగ్ని తీసేసి అది పై వైపుకి వచ్చేలాగా పెట్టి ఇలా అన్నమాట పై వైపుకి వచ్చేలాగా పెట్టి స్టిచ్ అయితే వేసేసుకుంటున్నానండి. ఇలా అన్నమాట వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా ఒక కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పైపింగ్ని కింద లైనింగ్ వైపుకి తిప్పి పైనుంచి ఒక కుట్టేసుకోవాలండి. ఇంకా మనకు నీట్గా కనపడాలంటే సెకండ్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే సెకండ్ స్టిచ్ కూడా వేసుకున్నాను. చూస్తున్నారు కదా, పైపింగ్ని కింది వైపుకి తిప్పి ఒక కుట్టేసుకున్నాను. తర్వాత సెకండ్ స్టిచ్ వేసుకుంటున్నాను. చూడటానికి నీట్గా ఉంటుందన్నమాట. మనం అసలు లేస్ తీయలేదు అన్నట్లు ఉంటుంది, అలా అన్నమాట. అంతే, హ్యాండ్ రెడీ అయిపోయిందండి. అలాగే సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బాడీ పార్ట్ దగ్గరికి వద్దామండి. ముందు ఫ్రంట్ పార్ట్ రెడీ చేసి తీసుకుందాం. మనం అయితే పేపర్ పేస్టింగ్ లైనింగ్ పైన అటాచ్ చేసి తీసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని కింది వైపున మడిచి కుట్టుకుని పై వైపున ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కట్ చేసి తీసేసి మన ఓన్లీ లైనింగ్ పీస్ మీద పెట్టి ఈ పేపర్ పేస్టింగ్ ఏదైతే ఉందో లైనింగ్ పీస్కి అటాచ్ చేయాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా అన్నమాట. తర్వాత మనం మెయిన్ క్లాత్ కూడా పెట్టి అప్పుడు స్టిచ్ చేద్దామండి. ఈ ప్రాసెస్లో కుట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ పేపర్ పేస్టింగ్ అనేది లైనింగ్కి మెయిన్ క్లాత్కి మధ్యలోకి వెళ్ళిపోతుంది అనమాట, పైవైపు కనపడకుండా. నేను అందుకనే అలా చేస్తున్నాను. మీకు ఇష్టమైతే అలా చేసుకోండి, లేదంటే పైవైపు కనపడిన పర్వాలేదంటే అలా అయినా చేసుకోవచ్చు. చూసారా, ఇలాగనమాట. ఇప్పుడు మెయిన్ క్లాత్కి అటాచ్ చేస్తున్నాను నేను. పేపర్ పేస్టింగ్ పై వైపుకు ఉండేలాగా చూసి మెయిన్ క్లాత్ కింది వైపున పెట్టి ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నానండి. ఇలా స్టిచ్ వేసుకుని తర్వాత మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా నెక్ దగ్గర, అది కట్ చేసి తీసుకున్నాము. ఇలా బారు కుట్టేసుకుంటూ వెళ్ళిపోయి చక్కగా మనం ఏ షేప్లో అయితే కట్ చేసామో అదే షేప్లో కుట్టుకోవాలండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఒక 1/2 ఇంచ్ మార్జిన్ వదిలిపెట్టి కట్ చేసుకోవాలండి. ఇలా అన్నమాట. చూసారు కదా, ఇలా. ఇప్పుడు చిన్న చిన్న కట్స్ పెట్టుకుని లైనింగ్ని వెనక వైపుకు తిప్పేసి నెక్ నీట్గా అడ్జస్ట్ చేసుకుని పైవైపున అంచుకు పడేలాగా ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. మన నెక్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. సేమ్ ఇలానే మనం బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి. ఇలా నెక్ దగ్గర కుట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కలిపేసి చుట్టూ వైపులా ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. అప్పుడు అటు ఇటు కదిలిపోకుండా క్లాత్ నీట్గా ఉంటుంది కదా, మనకు కుట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా. అందుకని ఇలా నెక్ మీద నేను ఒక స్టిచ్ వేసేసి చుట్టూ వైపులా కూడా కుట్టు వేసేసుకుంటున్నానండి. మీకు బ్యాక్ పార్ట్ ఎలా అటాచ్ చేసానో అని మీకు డౌట్ ఉంటుంది కదా, అందుకని అది కూడా కొద్దిగా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, పాట్ నెక్ సేమ్ ఇదే పద్ధతిలో లైనింగ్కి అటాచ్ చేసి తర్వాత నేను మెయిన్ క్లాత్ పైన పెట్టి ఇలా స్టిచ్ చేసుకుంటున్నానండి. అయితే ఈ పాట్ నెక్ వాళ్ళు
హ్యాంగింగ్స్ పెట్టమన్నారండి. అందుకని నేను మధ్యలోకి కట్ చేస్తానండి. ఇలా అన్నమాట. చూసారా, ఇలా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి నెక్ లైనింగ్ క్లాత్ని అటువైపుకి తిప్పేసి రివర్స్ తిప్పాలన్నమాట. తిప్పేసిన తర్వాత మళ్ళీ సేమ్ పైనుంచి నెక్కి చక్కగా లైనింగ్ మడిచి పట్టుకుని పైనుంచి ఒక సన్నని కుట్టు అయితే వేసుకోవాలండి. నెక్ ఈజీగా తిరగటం కోసం చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలండి. మర్చిపోవద్దు, మనం మార్జిన్ ఒక 1/2 ఇంచ్ వరకు వదిలిపెట్టుకుంటున్నాం కదా, దానిపైన కట్స్ పెట్టుకుంటే ఈజీగా తిరుగుతుంది అనమాట. తర్వాత రివర్స్ తిప్పి నేను చుట్టువైపులా కుట్టు అయితే వేసేసుకున్నానండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న ఖర్చులంతా ఉన్నాయి కదా, అదంతా కట్ చేసి తీసేసుకున్నాను నీట్గా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కలిపి షోల్డర్ అయితే జాయింట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత హ్యాండ్స్ అటాచ్ చేసుకుందాం. హ్యాండ్స్ అయితే చక్కగా మధ్యలోకి మడిచి మధ్యలో ఎక్కడ వరకు వస్తుందో చూసి అది షోల్డర్ కుట్టు దగ్గర వచ్చేలాగా పట్టుకుని కుట్టుకోవాలండి. మీకు మధ్యలో నుంచి కుట్టడం ఈజీగా ఉంటే అలా కుట్టుకోండి ఫ్రెండ్స్. నాకు ముందు నుంచి ఇలా స్టార్టింగ్ నుంచి కుట్టడం ఈజీగా ఉంటుంది కాబట్టి నేను అలా కుట్టుకుంటున్నాను. మీ అవకాశం కొద్దీ మీ వీలుని బట్టి హ్యాండ్ అటాచ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట. మీకు తీసి చూపిస్తాను. సేమ్ అంతా నీట్గా ఉన్న తర్వాత సెకండ్ స్టిచ్ కూడా వేసుకుని అదే పద్ధతిలో మనం రెండో హ్యాండ్ కూడా అటాచ్ చేసేసుకోవాలి. హ్యాండ్ అటాచ్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఈ హ్యాండ్స్ బాడీ పార్ట్ ఒకవైపు అయితే పైనుంచి కింది నడుము వరకు కుట్టేసుకోవాలండి. ఒకవైపు కుట్టకూడదు. చూసారా, ఇప్పుడు నేను కుడుతున్నాను ఒకవైపు. హ్యాండ్ లూజ్ చూసుకుని అలాగే చంక లూజ్ చూసుకుని కింద నడుము కూడా మనం మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా నాకు అక్కడికే వచ్చింది. నేను పైనుంచి కింది వరకు కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా ఇది స్ట్రాంగ్గా ఉండటం కోసం డబుల్ స్టిచ్ కూడా వేసుకుంటున్నానండి. డబుల్ స్టిచ్ కూడా వేసుకున్న తర్వాత మనం కింద పార్ట్ లెహంగా పార్ట్ అటాచ్ చేద్దాం. దీనికి లెహంగా పార్ట్ అటాచ్ చేయడానికి లైనింగ్ ఫస్ట్ అటాచ్ చేసుకుంటానండి. నేనైతే లైనింగ్ మెయిన్ క్లాత్ సపరేట్గా ఉండేలాగా, అంటే మనం పెట్టికోట్ వేసుకుంటాం కదా, శారీ పెట్టికోట్ సపరేట్గా ఉన్నట్లు ఉంటుంది కదా, అలా ఉండటానికి అనమాట. ఫస్ట్ లైనింగ్ అయితే కుచ్చులు పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. మన బాడీ పార్ట్ ఒకవైపు ఓపెన్ పెట్టాం కదా, ఆ వైపు నుంచి ఒక 2 ఇంచులు మార్జిన్ ప్లెయిన్గా కుట్టుకోవాలండి. ఆ 2 ఇంచుల తర్వాత నుంచి ఇలా కుచ్చులు పెట్టుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ 2 మీటర్స్ అండి. ఇది కూడా 1 మీటర్ వరకు ఒక మార్కింగ్ పెట్టుకుని మనం ఆ 1 మీటరు ఒకవైపు వచ్చేలాగా కుచ్చులు పెట్టేసుకోవాలి. మిగతా 1 మీటరు ఇంకొక వైపు వచ్చేలాగా కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా కుచ్చులు పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ని అయితే కుడుతున్నానండి. ఇప్పుడు మన లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ దీనికి సంబంధించిన ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి లోపల వైపుకి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. అలా పెట్టి కుట్టుకోవాలి మనం. తర్వాత ఇప్పుడు సెకండ్ వైపు కూడా జాయింట్ చేసేసుకుందామండి. సెకండ్ వైపు కూడా సేమ్ అలానే ఎంత ఖర్చు ఒకవైపు వదిలేమో అంతే ఖర్చు వదిలిపెట్టేసి స్టిచ్ చేసుకుంటూ బాడీ పార్ట్ వరకు స్టిచ్ చేసి కింద లెహంగా పార్ట్కి ఒక నడుము దగ్గర నుండి 3 ఇంచెస్ కిందికి వరకు కుట్టి అక్కడితో ఆపేయాలండి. అక్కడి నుంచి మనం కుట్టు పక్కకి తీసేసి అక్కడి నుంచి మళ్ళీ ఫ్రెష్గా ఓన్లీ మెయిన్ క్లాతులు పట్టుకున్నానండి. లైనింగ్ క్లాతులు పక్క జరిపేసి ఓన్లీ మెయిన్ క్లాతులు పట్టుకుని స్టిచ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇది కూడా డబుల్ స్టిచ్ వేసి కొంచెం స్ట్రాంగ్గా ఉండేలాగా చేసుకోవాలండి. తర్వాత చూసారా, నేను సెకండ్ స్టిచ్ చేస్తున్నాను. తర్వాత ఈ మెయిన్ క్లాత్ని లోపలికి పెట్టేసి ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఈ లైనింగ్ క్లాత్ ఓపెనింగ్స్ కలిపి పట్టుకోవాలండి. మనం ఎక్కడి నుంచి కుట్టు స్టార్ట్ చేస్తున్నామో అక్కడి నుంచి లైనింగ్ క్లాత్ కూడా పట్టుకుని లైనింగ్ క్లాత్ కూడా స్టిచ్ చేసేసుకోవాలండి. 1కి 2 కుట్లు వేసుకుని పక్కా చేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీ మెథడ్లో మన లాంగ్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయినట్టే అండి. వీడియో మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, నాకేమైనా సలహా ఇవ్వాలనుకున్నా కామెంట్ చేయండి.
అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన లాంగ్ ఫ్రాక్ అయితే నేను హుక్ కాజా కుట్టాను. అయితే వాళ్ళు తర్వాత దానికి హ్యాంగింగ్స్ పెట్టమన్నారు కాబట్టి నేను తర్వాత దానికి హ్యాంగింగ్స్ అయితే స్టిచ్ చేశానండి. అంతే అండి. లాంగ్ ఫ్రాక్ ఎలా ఉంది? బాగుందా? మీకు నచ్చిందా?